Guys, what's up? Welcome back to Untitled channel. My name is jscom. ఫ్రెండ్స్ ఈరోజు మనం యాక్షన్ కెమెరా తెప్పించినాం. ఫస్ట్ కూడా ఒక యాక్షన్ కెమెరా తెప్పించిండే 1500. అది క్వాలిటీ లేదు ఫ్రెండ్స్. మెమరీ కార్డ్ వేసినా కూడా వర్క్ చేయకుంటుండే. అందుకోసం దానికి రిటర్న్ చేసేసి మళ్ళీ వేరేది మనం తెప్పించుకున్నాం. అది ఆ వీడియో చేయలేదైతే పైన ఐ బటన్లో లింక్ ఉంటుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నేను వర్క్ చేసేటప్పుడు మొబైల్ పట్టుకొని చేయడానికి రాకుండా కష్టంగా ఉంది. అందుకోసం నేను హెడ్కి బెల్ట్స్ కూడా తెచ్చుకున్నా. ఆ బెల్ట్ దానికి కనెక్ట్ చేసి హెడ్కి తగిలించుకొని కెమెరా వీడియోస్ తీయడానికి బాగుంటుందని ఈ కెమెరా తెప్పించిన. ఎట్లా వాడతారో మీరు చూడొచ్చు. ఓపెన్ చేసిన చూస్తుండండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి కూడా అవసరపడుతుంది వీడియో గురించి. దీని రివ్యూ మీకు ఇది ఎట్లా వర్క్ చేస్తుంది ఏం కదా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. నేను దీనిలో మెనూ ఇచ్చినాడు. దాని తర్వాత ఇది లోపల ఇక్కడ బాక్స్ ఉంది, మీకు కనపడవచ్చు. ఇది పక్కన పెట్టేస్తాం. టోటల్గా ఇది రిమూవ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత హెవీగా తయారు చేసి ఇచ్చినాడో. బాక్స్ కూడా బిల్ట్ క్వాలిటీ బాక్స్ది కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది మీకు ఇప్పుడు దీని రేట్ వచ్చి 4599 ఉంది. నేను తెప్పించింది ఆఫర్ రేట్ వచ్చి మీకు ఇక్కడ చూడొచ్చు. ఆఫర్ రేట్ దీని మీద రాలేదు, బాక్స్ మీద రాసినాడు. ఇక్కడ 4299 రూపీస్ నేను దీపావళి ఆఫర్కి తెప్పించిన. చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసి ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఎట్లా ఉంది అని దీని రివ్యూ కూడా మీకు చూపిస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రిమూవ్ చేసేసిన. టోటల్గా ఇది లోపల నుంచి ఇన్బిల్డ్ ఉంది. మనం దీనికి ఇట్లా ఓపెన్ చేసేద్దాం. ఇది పక్కన పెట్టేద్దాం. తర్వాత దీనికి ఇక్కడ నుంచి అప్ చేసి ఇక్కడ నుంచి ఇది రిమూవ్ చేయడం. చూసారు కదా, దీనిలో ఇది మొబైల్ కదలకుండా ఇది ఇచ్చినాడు. ఇది కెమెరా, మీరు చూడొచ్చు. కెమెరా ఇట్లా ఉంది. లుక్ కాఫీ ఎక్స్పెన్సివ్ లుక్ ఉంది. వెయిట్ కూడా బాగుంది. పోయిన దాని కెమెరా కంటే, పోయినసారి తెప్పించిన కెమెరా కంటే. ఇది తీయడానికి ఫస్ట్ ఇది ప్రెస్ చేసి ఇది అప్ చేయాలి. ఇది డౌన్ చేయాలి ఫ్రెండ్స్. డౌన్ చేసి ఇది అప్ చేసేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది కంపెనీది కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసింది. డౌన్ చేసి అప్ చేసేస్తే వచ్చేస్తుంది. మనం కెమెరాకి ఆటోమేటిక్గా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఓపెన్ అయింది. కెమెరా బయటికి తీద్దాం. కెమెరా కూడా బయటికి వచ్చేసింది. బిల్డ్ క్వాలిటీ మొత్తం కొంచెం హెవీగానే ఉంది. దీనిలో మనకి బ్యాటరీ ఏ విధంగా ఇచ్చినాడో చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ చేద్దాం మేము. ఇది పట్టి ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయింది, చూడొచ్చు మీరు. దాని తర్వాత ఈ బ్యాటరీ ఈ విధంగా అవుట్పుట్ అవుతుంది. బ్యాటరీ చిన్నది ఇచ్చినాడు. బ్యాటరీ యాంప్స్ చూడొచ్చు. 9000 AH 3.33 వాట్స్ ఇచ్చినాడు. బ్యాటరీ వోల్టేజ్ వచ్చి 3.7 లైవ్ ఇన్ బ్యాటరీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం దాని ప్లేస్లో పెట్టేసి క్యాప్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇది ఆన్ చేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. పవర్ బటన్ ముందర ఉంటుంది. దీనికి పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుందాం. దీనిలో ఛార్జింగ్ లేనట్టుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది పక్కన పెట్టేద్దాము. దీనిలో ఇంకా ఏమేమి ఇచ్చినాడో చూద్దాం. ఇది బాక్స్ యాక్సెసరీస్ ఇచ్చినాడు. దీని మీద ఓపెన్ చేసి చూద్దాం. దీనిలో ఒకటి హెల్మెట్కి తగిలించుకోవడానికి టైప్స్ ఇచ్చినాడు. ఇది హెల్మెట్స్కైనా ఏ దానికైనా ఇన్బిల్డ్గా పెట్టుకోవచ్చు. ఇది దీనికి ఆటోమేటిక్గా ఈ కెమెరాకి ఆటోమేటిక్గా ఇట్లా ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా ఇన్స్టాల్ అయిపోతుంది సింపుల్గా. మీరు యాడ్ అయినా తగిలించుకొని వాడుకోవచ్చు. దీనికి హెల్మెట్కి బైక్స్కి దేనికైనా ఇన్బిల్డ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది రిమూవ్ ఇట్లా చేసేసి ఇంకా ఇది కూడా సేమ్ పిచ్ వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి సేమ్ వర్క్ చేసింది. దాని తర్వాత ఇది మనం ఏమి ఇచ్చినాడు, దీనిలో ఇది మౌంట్ ఇచ్చినాడు. ఇది యాంగిల్ తీసేసి ఈ యాంగిల్లో పెట్టుకొని మనం ఇది యాడైనా కనిపించుకోవచ్చు వాల్కి తగిలించుకోవడానికి. ఇదైతే మీకు స్టాండ్, మొబైల్ స్టాండ్ లేక వీడియోస్ కెమెరా స్టాండ్కి దానికి వాడుకోవడానికి ఈ టైపు. ప్లస్ ఇంకా ఏమి ఇచ్చినాడు, ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇచ్చినాడు. ప్లస్ ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగే. ఇది చార్జబుల్ వైర్ కూడా కొంచెం క్వాలిటీగా ఇచ్చినాడు ఫ్రెండ్స్, మామూలు దానికంటే. ఇంకా స్టిక్కర్స్ ఇచ్చినాడు. దీని మాన్యువల్ బుక్ ఇచ్చినాడు ఎట్లా వాడాలో. ఇది స్టిక్కర్స్, ఇది మాన్యువల్. దీనికి ఛార్జింగ్ పెట్టడానికి ఎంఐ ఛార్జర్ తీసుకున్న హెవీ పోర్ట్స్. మనం ఇప్పుడు ఇది ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం. USB పోర్ట్, ఛార్జింగ్ లైట్ అయితే పడింది ఫ్రెండ్స్. దీనిలో ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు ఇప్పుడు ఆన్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఛార్జింగ్ ఉంటేనే
sjcom అని పడింది, చూడొచ్చు మీరు. sjcom అని దీని మీద ఆన్ అయింది. ఇది స్క్రీన్ టచ్ కాదు ఫ్రెండ్స్, మామూలు వైఫై మీకు దగ్గర తీసుకొచ్చి చూపిస్తా. ఇక్కడ మీకు వైఫై మోడ్ చూపిస్తుంది, ఛార్జింగ్ ఆండ్రాయిడ్ మొబైల్ మోడల్ అంతా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాడు. క్వాలిటీ కూడా క్లారిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఇది మొబైల్లో క్లారిటీ కనపడకపోతే మీకు దీని వీడియో తీసి మొబైల్లో పెట్టి చూపిస్తా. మీకు ఇది హెడ్కి ఎట్లా తగ్గించుకోవాలో అది ఇన్స్టాల్ చేసి చూపిద్దాం. ఫస్ట్ ఇది రికార్డింగ్ చేద్దాం. ఫార్వర్డ్ నాట్ డిటెక్ట్ మెమరీ కార్డ్ వేసి చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో ఫస్ట్ 8 GB మెమరీ కార్డ్ ఉంది, అది ఇన్బిల్డ్ చేసేద్దాం. దీనిలో ఛార్జింగ్ తీసేద్దాం. ఛార్జింగ్ తీసినాక ఇన్బిల్డ్ ప్లస్ అయిపోయింది కదా ఫ్రెండ్. ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ అనేది పూర్తిగా డౌన్ అయిపోయినట్టుంది దీనిలో. ఇలా అయిపోయింది. ఇది ఆఫ్ చేసి చూద్దాం ఒకసారి ఛార్జింగ్ ఎక్కుతుందో లేదా. ఫార్వర్డ్ మెమరీ ఫార్వర్డ్ చేసేసిన ఫ్రెండ్స్. మెమరీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది ఆఫ్ అయింది. ఇప్పుడు ఇది ఛార్జింగ్ పోర్ట్ ఛార్జింగ్ అవుతుంది. పెడదాం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఛార్జింగ్ పెట్టి చూద్దాం. మీకు ఈ క్వాలిటీ చూడొచ్చు. ఆన్ చేసి చెక్ చేద్దాం. jscom ఫ్రెండ్స్, ఇది హెడ్కి ఎలా తగిలియాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాం. ఇది ఫస్ట్ మనం దీనికి ఇన్స్టాల్ చేసుకుందాం. దీనికైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది రీల్ టైప్, మనం హెల్మెట్కి నట్ బోల్ట్ సిస్టమ్ డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఇచ్చినాడు నట్ వేసుకోవడానికి. దీనిలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలోకి ఇది ఎక్కించుకుందాం. సెకండ్